నమస్తే. గంభీరమైన గొంతు, దైవాన్ని తలపించే రూపం, పాత్రలకు సజీవ రూపంగా మారేట్టుగా కనిపించే అభినయం అన్ని కలిపితే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల హీరోగా చరిత్ర సృష్టించాడు. 4 దశాబ్దాల పాటు చిత్రసీమను ఏలారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, అలానే రాజకీయ నాయకుడిగా తెలుగుని వెలిగించిన మహానాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు. టాలీవుడ్ లో ఇప్పుడంటే అగ్ర హీరోలు ఏడాదికి 2-3 సినిమాల్లో నటించడమే చాలా గొప్ప విషయం. చేసిన సినిమాలన్నీ విజయవంతమైతే ఇంకా గొప్ప విషయం. అయితే 60 ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ఒకే సంవత్సరం 10 సినిమాలు చేశారు. అన్ని ప్రయోగాలే, ఆల్మోస్ట్ 70% హిట్లు. హిస్టారికల్ ట్రెండ్ సెట్టర్లే చేశాడు. మన దేశం సాంఘిక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రామారావు షావుకారుతో తిరుగులేని హీరోగా ముందడుగు వేశాడు. ప్రతి అడుగులోనూ తన చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇక నాగేశ్వరరావుతో తను కలిసి చేసిన ప్రయోగం గుండమ్మ కథ అప్పట్లో ఇండస్ట్రీనే ఊపేసింది. కుర్ర వయసులోనే భీష్మ లాంటి పాత్ర వేసి అప్పట్లోనే ప్రయోగాలతో చారిత్రక విజయాలు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక తానే డైరెక్టర్గా మారి తీసిన చిత్రం గుళేబకావళి కథ. కథ నచ్చితే ఆ కథలోని ఎమోషన్స్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు తన పాత్ర పరిధి తగ్గిన నటించాడు ఎన్టీఆర్. అందుకే ఆత్మబంధువు సూపర్ డూపర్ హిట్ కావటానికి అది కూడా ఒక కారణం. తమిళ హిట్ మూవీ తెలుగు రీమేకే అయినా ఈ సినిమా అచ్చంగా మన కథే అనిపించి బాక్సాఫీస్ ని ఊపేసింది. ఆత్మబంధువులానే రక్త సంబంధం కూడా తమిళ హిట్ మూవీకి తెలుగు రీమేకే. ఎన్టీఆర్, సావిత్రి హీరోయిన్లుగా అప్పటికే కొన్ని సినిమాలు చేశారు. అలా అప్పటి వరకు తన ప్రియురాలిగా, భార్యగా పాత్రలు పోషించిన సావిత్రికి అన్నగా కనిపించి అలా కూడా నటించి మెప్పించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్స్ లో ఎంతో మత్తు ఉన్నాయి. పదాల్ని ఎక్కడ విరవాలి, ఎక్కడ తేల్చాలి అన్న విషయంలో మంచి పట్టున్న నటుడు. అందుకే సాంఘిక, పౌరాణికాలు, కదిలించే ప్రయోగాలతో పాటు జానపద చిత్రాలు ఏం చేసినా వాటికే వన్న తెచ్చారు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. దేవాంతకుడు సినిమాలో యముడిని కంగారు పెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత యమగోళ మూవీతో మరోలా ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఓవరాల్ ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా తీసిన తొలి హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించే పాత్రల్లో వైవిధ్యం ఉండాలని కోరుకునేవాడు. అందుకే చిరంజీవులు మూవీలో అంధుడిగా నటించారు. కలిసి ఉంటే కలదు సుఖంలో అంగవికలుడిగా పాత్రలో పాతుకుపోయారు. ఇలాంటి ఎన్నో ప్రయోగాలతో చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ కెరీర్ అయిపోయిందన్న కామెంట్లని పూర్తిగా తుడిచివేసేలా చేసిన మూవీ వేటగాడు. ఏజ్ పెరిగిపోయింది, యువకులతో ఏం పోటీ పడతారన్నారు. కానీ వేటగాడులో ఆకుచాటు అంటూ వేసిన స్టెప్పులు అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సునామీని క్రియేట్ చేశాయి. మారువేషాలంటే ఇలానే ఉంటాయన్న ట్రెండ్ ని తెలుగులో ఓ రేంజ్ లో ఫోకస్ చేసింది ఎన్టీఆర్. అప్పు చేసి పప్పుకూడు లాంటి సినిమాల్లో గెటప్స్ మార్చే ట్రెండ్ సెట్ చేసి రాముడు పేరుతో అగ్గిరాముడు, టాక్సీ రాముడు, టైగర్ రాముడు, డ్రైవర్ రాముడు, బేకారి రాముడు, అడవి రాముడు ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతి మూవీ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీకో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. తెలుగు జనాలకే కాదు, మొత్తం దేశానికే దేవుడంటే ఇలానే ఉంటాడు అని పరిచయం చేసిన మహానటుడు ఎన్టీఆర్. శ్రీకృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు ఇలా అన్ని దేవుళ్ల పాత్రలు వేసి పరోక్షంగా తెలుగువారింట దేవదేవుడిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. రామారావును మొదట్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులు ఆదరించలేదు. అంతవరకు కృష్ణుడంటే ఈలపాట రాఘవయ్యే. మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించాకే ట్రెండ్ మారిపోయింది. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ అవతారం, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య ఇలా ఎన్నో సినిమాల్లో ఆ పాత్రను పోషించి దేవుడంటే ఎంటివోడే అనేంతగా చరిత్ర సృష్టించారు. శ్రీకృష్ణుడిగా జనామోదం పొందిన ఎన్టీఆర్ శ్రీరాముడిగానూ తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్నారు. రాముడంటే రామారావే, రామారావంటే రాముడే అనే విధంగా పేరు తెచ్చుకున్నారు. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, పాదుకా పట్టాభిషేకం మొదలైన సినిమాల్లో శ్రీరాముడిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్నాడు. భూ కైలాస్ సినిమాలో రావణాసురుడిగా నటించి విజయం సాధించాడు ఎన్టీఆర్. ఆ పాత్రను మరింత మెరుగుపరిచి ప్రతినాయకుడికి విశేష ప్రాధాన్యమిచ్చాడు. రావణాసురుడిగా అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారాయన. నర్తనశాల చిత్రంలో బృహన్నలుగా నటించటం రామారావు వైవిధ్య పాత్ర పోషణకు అద్దం పడుతుంది. ఆ పాత్రకే ఓ మెజర్మెంట్గా మారాడు ఎన్టీఆర్.
నడకలు, మాటలు, ఆ పాత్ర లక్షణాలను అపూర్వంగా చూపించాడు. శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధనుడిగా నటించిన దశాబ్దం తర్వాత రామారావు శ్రీకృష్ణుడిగాను, దుర్యోధనుడిగాను, కర్ణుడిగాను దానవీర శూరకర్ణలో త్రిపాత్రాభినయం చేసి చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఇప్పుడు చూస్తున్న ఎన్నో రకాల సినిమాలు, పాత్రలకు ఎన్నో ఏళ్ల క్రితం ప్రాణం పోసింది ఆ తరమే. అలాంటి ప్రయోగాలతో జానపదాలు, సాంఘికాలు, పౌరాణికాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు, పాటలు, డైలాగ్స్ ఇలా ప్రతి అంశంలో ఓ ట్రెండ్ సెట్ చేస్తూ టాలీవుడ్ లెజెండ్ అనిపించుకున్నారు ఎన్టీఆర్. తన సొంత సంస్థ ఎన్ఏటి బ్యానర్లో ఎన్టీఆర్ తీసిన తోడు దొంగలు పిచ్చిపుల్లయ్య అంతంత మాత్రంగానే ఆడితే మూడో సినిమాగా వచ్చిన జయసింహ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ హీరోగా జగదేక వీరుని కథ చేస్తే జానపద కథానాయకుడిగా రామారావుకు మంచి పేరొచ్చింది. జానపద చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. అగ్గిపెడుగు, మంగమ్మ శపథం మంచి విజయాలు సాధించాయి. ఇక చిక్కడు దొరకడు చిత్రంలో ఒక పాత్రను రామారావు, మరో పాత్రను కాంతారావు పోషించారు. ఎన్టీఆర్ అంటే సినిమాల పరంగా కథానాయకుడే కాదు, రాజకీయాల్లో తెలుగువాడి సత్తాను దేశమంతా వ్యాపించేలా చేసిన మహానాయకుడు. అలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాక కూడా సినిమాలు వదల్లేదు. అలా ప్రేక్షకుడి గుండె చప్పుడుగానే ఉండిపోయారు. ఏదైనా పాత్ర వేయాలనుకుంటే ఎవరైనా తీస్తే సరే, లేదంటే తనే స్వయంగా సినిమా తీసేస్తాడు ఎన్టీఆర్. శ్రీనాథుడిగా నటించాలని అనుకున్న వెంటనే రాజకీయాల్లో బిజీ అయినా కూడా బాపు, రమణలతో ఆ చిత్రాన్ని సొంతగా తీశాడు. శ్రీనాథ కవిసార్వభౌముడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చాణక్య, చంద్రగుప్త చిత్రాన్ని తీద్దామనుకున్న 10 ఏళ్లకు గాని ఎన్టీ రామారావు దాన్ని నిర్మించలేదు. మొదట్లో చాణక్యుడిగా తనే వేద్దామనుకున్నాడు. అయితే నాగేశ్వరరావు, శివాజీ గణేశన్లతో మల్టీస్టారర్ చిత్రంగా తీద్దామనుకున్నాడు. ఎన్టీఆర్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయటమే అలవాటు. అలా ఏ దశలోనూ సరికొత్త ప్రయోగాలు చేసే ఏ అవకాశాన్ని వదల్లేదు. అలా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీశారు. వేమన పాత్రతో సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తెలుగు వాళ్ల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ లైఫ్ జర్నీ.